ఆయిల్ ఆఫ్ ది సిక్, వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలము. వ్యాధిగ్రస్తుల అభ్యంగన దివ్య సంస్కారములో ఈ తైలాన్ని ఉపయోగిస్తారు. ఈ సాంప్రదాయాన్ని యాకోబు గారు వ్రాస్తున్న లేఖలో 5వ అధ్యాయము 14-15 వచనాలలో చూడవచ్చు. వ్యాధిగ్రస్తులకు ఊరటను, స్వస్థతను, ఆధ్యాత్మిక శక్తినిచ్చుటకు ఈ తైలాన్ని వ్యాధిగ్రస్తుల నుదుటి మీద, అరచేతులలో రాస్తూ అభ్యంగనం చేస్తారు. అనగా దేవుడు తన అనంతమైన ప్రేమతో, దయతో, తన ఆత్మానుగ్రహం ద్వారా తన కుమారుడి యందు వారి పాపములను క్షమించి వారిని రక్షిస్తున్నారని ఈ అభ్యంగన భావము. అందరం చెప్దాం, సర్వేశ్వరునికి సదాకాలము స్తుతి కలుగునుగాక. ఆయిల్ ఆఫ్ క్యాటెక్యుమెన్స్, జ్ఞానస్నానాభిలాషుల తైలము. ఈ తైలమును జ్ఞానస్నాన దివ్య సంస్కారములో సాతాను శక్తులను పారదోలుటకు, అభ్యర్థులను జ్ఞానస్నాన స్వీకరణకు సిద్ధపరచుటకు ఉపయోగిస్తారు. ఈ తైలాన్ని జ్ఞానస్నానాభిలాషుల ఛాతిపై అభ్యంగనం చేస్తారు. ఈ అభ్యంగనం అభ్యర్థి యొక్క విశ్వాసాన్ని ప్రకటించడానికి, తన పాత స్వభావాన్ని మార్చుకోవడానికి, దేవుని బిడ్డగా జీవించడానికి గురుతుగా ఉంటూ ఉంది. అందరం చెప్దాం, సర్వేశ్వరునికి సదాకాలము స్తుతి కలుగునుగాక. హోలీ క్రిజం, క్రిస్మా తైలము. క్రిస్మా అనగా గ్రీకు భాషలో అభిషేకించడం అని అర్థం. క్రీస్తు అభిషిక్తుడు అనే పదానికి మూలం ఇదే. పూర్వవేదములో ప్రవక్తలను, యాజకులను, రాజులను, యూదుల పెద్దలను అభిషేకించడానికి ఉపయోగించేవారు. ఓలీవు తైలములో బాల్సం అనే పరిమళ ద్రవ్యమును కలిపి ఈ క్రిస్మా తైలాన్ని తయారు చేస్తారు. ఈ క్రిస్మా తైలాన్ని జ్ఞానస్నాన దివ్య సంస్కారములో, భద్రమైన అభ్యంగనములో, పీఠాధిపతుల, గురువుల అభిషేక కాండలో మరియు పవిత్ర బలిపీఠమును అభిషేకించుటలో ఉపయోగిస్తారు. ఈ అభ్యంగనము విశ్వాసుల హృదయాలపై చెరగని దివ్య సంస్కార ముద్రను వేస్తుంది. అందరూ చెప్దాం, సర్వేశ్వరునికి సదాకాలము స్తుతి కలుగునుగాక. ఇప్పుడు పీఠాధిపతులు వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలాన్ని అభిషేకిస్తారు. ప్రభు అయిన దేవా, ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసముతో మా ప్రార్థనను దయతో ఆలకింపుము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలముపైకి మానవుని సహాయకుడును స్నేహితుడైన పవిత్రాత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంగనము పొందు వారందరికీ నీ దీవెనను దయచేయుము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలయును, శరీరకము, మానసికము, ఆధ్యాత్మికమునైన జబ్బులకు స్వస్థత లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదింపుమని మేము ప్రార్థించుచున్నాము. ఇప్పుడు పీఠాధిపతులు జ్ఞానస్నానాభిలాషుల తైలాన్ని అభిషేకిస్తారు. ప్రభు అయిన దేవా, నన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక. నీ అభయహస్తమును చాచి
ఈ తైలమును దయతో ఆశీర్వదింపుము. జ్ఞానస్నానముకు సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగనము పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయుమును. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనమును అనుగ్రహింపుము. క్రైస్తవ జీవిత సవాలును ఎదుర్కొనుటకు సహాయమును అందింపుము. నీ కుటుంబమైన శ్రీసభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రిస్మా తైల ప్రతిష్ఠ. ఇప్పుడు పీఠాధిపతి ఓలీవు తైలములో బాల్సం అనే పరిమళ ద్రవ్యమును పోసి మౌనంగా వాటిని కలుపుదురు. పిమ్మట అభిషేక ప్రార్థన చేస్తారు. మా సృష్టికర్తవైన ఓ దేవా, పావిత్ర్యములో పెరుగుదలకు ఆధారమా, శ్రీసభ పేరట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్థుతులను దయతో అంగీకరింపుము. మొట్టమొదట నీవు ఆజ్ఞాపింపగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఓలీవు చెట్ల పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు కవలసిన తైలమును ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహానందమును గూర్చెయ్యు నిత్య జీవన వరప్రసాదమును గూర్చెయ్యు దావీదు ప్రవక్త ముందెన్నడూ ప్రశంసా గీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురం ఒకటి మరల వచ్చి ఒక ఓలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందజేసినది. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరమును అది సూచించినది. నేడు జ్ఞానస్నానపు జలములు మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఓలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము ఆనందముతో ప్రకాశింపజేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా నుండెను. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నది జలములలో బప్తిస్మము ఇమ్మని యోహానును అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతని పైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతడిని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరికంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకం పొందినడు దావీదు ప్రవచనం నెరవేరినట్లు చేసిదివి. యాజకులందరూ తమ కుడి హస్తాలని చాచి ప్రార్థనా భంగిమలో ఉండండి. కావున తండ్రి, నీవు సృజించిన ఈ తైలమును ఆశీర్వదింపమని ప్రార్థించుతున్నాము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేద సాక్షులను అభిషేకించితివి. జ్ఞానస్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకును రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి
వీరిని శుద్ధి చేయుము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగనము పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయాలుగా వారిని రూపొందింపుము. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాచరిక, యాజక, ప్రవక్త గౌరవమును దయచేయుము. అక్షయమనుడు వస్త్రమును వారికి ధరింపజేయుము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరల జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మా అగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులవుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.